నేను ఇప్పుడు భగవద్గీతలో 12వ అధ్యాయంలోని 16 శ్లోకాలు చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వాదశోऽధ్యాయః. భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం తే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా తే మే యుక్తతమా మతాః. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచించం చ కూటస్థం అచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవర్భిరవాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సంయస్య మర్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నాచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అదచిత్తం సమాదాతుం న శక్రోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కురవన్ సిద్ధిమవాప్స్యసి. అదైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖక్షమీ సంతుష్టా సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః. మయ్యార్పితా మనోబుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః. హర్షామర్షభయోద్వేగై యస్సో ముక్తశ్చ మే ప్రియః. అనాపేక్ష సుధీర్దక్షః ఉదాసీనో గతవ్యదః. సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. జై శ్రీరామ్. ఇప్పుడు నేను భగవద్గీతలోని భక్తి యోగంలో 1 నుండి 15 శ్లోకాలు చెప్తున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వాదశోऽధ్యాయః. భక్తియోగః. శ్రీ అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా తే మే యుక్తతమా మతాః. ఏత్వాక్షరమనిర్ద్వేష్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సంనియమ్యేంద్రియం గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవర్పిరవాప్యతే ఏ తు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అధచిత్తం సమాదాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం అభ్యాసేభ్య సమక్రోషి మత్కర్మ పదమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అదైతతప్యశక్తోషి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యదాత్మవాన్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగం తతః కురు యదాత్మవాన్. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిరమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యార్పిత మనోబుద్ధిః యో మద్భక్త సమే ప్రియః. జై శ్రీ యస్మానో ద్విజతే లోకః లోకానో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగై ముక్తో యస్య సమే ప్రియః. జై శ్రీరామ్. తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు రామకృష్ణ మిషన్. ఇప్పుడు నేను భగవద్గీతలోని 12వ అధ్యాయంలో 20 శ్లోకాలు చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత తద్వాగసోऽధ్యాయః భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చామ్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మా నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత ते मे युक्ततमामताः यद्वक्षरमनिर्देशम् अव्यक्तं पर्युपासते सर्वत्रगमचिन्त्यं च कूटश्रमचलं ध्रुवं संनियमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिगतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिर्नवाप्यते. ఏదు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయః నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అత చిత్తం సమాదాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసేభ్య సమక్రోషి మత్కర్మ పరమో భవ మవఃకమపి కర్మాణి కుర్వం సిద్ధిమవాప్స్యసి అతైతతవ్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానం విశిష్యతే జ్ఞానా కర్మ ఫలత్యాగం త్యాగాత్ శాంతిరనంతరం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయः మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్తः స మే ప్రియः. యస్మానో ద్విజతే లోకో లోకానో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగై ముక్తో యస్య మే ప్రియः అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి మద్భక్తः స మే ప్రియः.
यो न हृष्यति न द्वेष्टि न शोषति न काङ्क्षति श्रद्धदाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रिया समशत्रौ च मित्रे च तदा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः तुल्यनिन्दाश्रुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतः शिरमतिः भक्तिमान् मे प्रियो नरः एतदम्यामृतमिदं यदोक्तं पर्युपासते श्रद्धदाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रिया ॐ तत्सवित् श्रीमद्भगवद्गीतास्तु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम 12ोऽध्यायः जय श्रीराम శుభశాంతం. నా పేరు సాయి వైష్ణవి. నేను 4వ తరగతి చదువుచున్నాను. మా స్కూల్ పేరు మనోమయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నేను భక్తి యోగంలో 15 శ్లోకాలు చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 12ోऽధ్యాయः భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏక్షాపేక్షరమౌల్యత్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా తే మే యుక్తతమా మతాః. ఏత్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యం చ కూటస్థలమచలం ధ్రువం సంయమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्तादिगतिर्दुःखं देहवद्भिरवाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि संयस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि विना चिरात् पार्थ मय्यावेशितचेतसां मय्येव मनादस्वां मयि बुद्धिं निवशिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अत चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेभ्यः समर्थोषि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वं सिद्धिमवाप्स्यसि अदेतदप्यस्य शुद्धोषि कर्तुं मध्यो महास्थिताः सर्वकर्मफलत्यागं ततः कुरु यथात्मवान् श्रेयोगी ज्ञान अभ्यासात् ज्ञान विशिष्यते ज्ञान कर्म फलत्याग त्यागात् जयन्ति नरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्री करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी सन्तुष्टः सततं योगी यथात्मा दृढनिश्चयः मयि अर्पितमनोबुद्धिः यो मद्भक्तः मे प्रियः यस्मान्नो द्विजते लोकान्नो द्विजते चेह अश्यामश्य भयोद्वेगे मुक्तो यस्य समे प्रियः. जय శ్రీరామ్. భక్తులందరికీ శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు. నా పేరు సూర్య సంహిత. నేను 9వ తరగతి చదువుతున్నాను. శ్రీ శాంతనికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నేను ఇప్పుడు భగవద్గీతలోని 12వ అధ్యాయంలో 15 శ్లోకాలు చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 12ోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తా త్వాం పర్యుపాసతే ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमः. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्त उपासते श्रद्धया परयोपेता ते मे युक्ततमा मताः. ये त्वक्षरमनिर्देशं
अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थम् अचलं ध्रुवं संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां मय्येव मन आदत्स्व मयि बुद्धिं निवेशय निवशिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अदचित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छात्पुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अदैतदप्यशक्तोऽसि कर्तुम् मद्योगमाश्रितः सर्वकर्मफलत्याग ततः कुरु यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ध्यानं विचित्यते ध्यानात् कर्मफलत्याग त्यागात् शान्तिरनन्तरम् अद्वेष्ट सर्वभूतानां मैत्रः करुणा एव च निर्ममो निरहङ्कारः समदुःखः सुखक्षमी सन्तुष्टः सततं योगे यदात्मा दृढनिश्चयः मय्यार्पितमनो बुद्धिः ये मद्भक्तः स मे प्रियः यस्मान्नोद्विजते लोकः लोकानोद्विजते च यः हर्षामर्षभयोद्वेगे मुक्तो यः स च मे प्रियः जय श्रीराम। అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. నా పేరు శర్వాణి. నేను 7వ తరగతి చదువుతున్నాను. భాష్యం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. నేను ఇప్పుడు భగవద్గీతలోని 10 శ్లోకాలు చెప్తున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 12ోऽధ్యాయः భక్తియోగः. अर्जुन उवाच एवं सततयुक्ताये भक्ताः स्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्त उपासते श्रद्धया परयोपेता ते मे युक्ततमा मताः. ये त्वक्षरमनिर्देशम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थम् अचलं ध्रुवं संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयाः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां मय्येव मन आदत्स्व मयि बुद्धिं निवेशय
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशय अत चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छात्वं धनञ्जय अभ्यासेऽप्यसि मत्तौसि मत्कर्म परमो भव मदार्धामपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि। जय श्री कृष्ण। శ్రీకృష్ణాష్టమి. నేను కె సాయి చరణ్. నేను 6వ తరగతి చదువుతున్నాను రామకృష్ణ మిషన్ స్కూల్లో. నేను ఇప్పుడు భగవద్గీతలో 1 నుండి 20 శ్లోకాలు చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ये భక్తా స్వాం పర్యుపాసతే ఏషాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏమం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత ते मे युक्ततमा मताः. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते. ते तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते. तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ. मय्यावेशितचेतसां मय्येव मन आदस्व मयि बुद्धिर्निवेशय निवशिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अत चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अतैतदव्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् श्रेयो विज्ञानमभ्यासात् ज्ञानाद् विशिष्यते ज्ञानात् कर्मफलत्यागं त्यागात् शान्ति निरन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखः सुखक्षमी सन्तुष्टस्तततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षः स चेद्दक्ष उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी
यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः समशत्रौत्रमित्रे च तथा मानवमानवयो शीतोष्णसुखदुःखेषु समसङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनिः सन्तुष्टो येन न केनचित् अनिकेतस्थिरं मतिः भक्तिमान् मे प्रियो नरः एतदर्म्यामृतमिदं यदोक्तं पर्युपासते श्रद्धाना मत्पराः भक्तास्तेतीव मे प्रिया ॐ तत्सदिति इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः। जय श्रीराम। నా పేరు బి కావ్యశ్రీ. నేను 3వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు శ్రీ శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నేను ఇప్పుడు భగవద్గీత శ్లోకాల్లో 12వ అధ్యాయంలో 1 నుంచి 10 వరకు శ్లోకాలు చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత ద్వాదశోऽध्यायः భక్తియోగः. శ్రీ అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్వాం పర్యుపాసతే ఏ చాపక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమః. శ్రీ భగవానువాచ మయ్యావేశమనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్తం తమామతాః. ఏ త్వక్షరమనిశ్చింత్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమనిశ్చింత్యం భూతస్థలమచలం ధ్రువం సంధ్రియమేంద్రియగ్రామం సర్వసమబుద్ధయాః తే పాపువంతి మావేవ సర్వభూతహితే రతా కేశోరినికలత్లేరస్తం అవ్యస్తాసకతేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవదిరవాప్యతే ఏ తు సర్వాణి కర్మాణి మయి సమ్యస్సమత్రః అనన్యేవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధృతం మృత్యు సంసార సాగరాత్ భవామి చిరాపాత మయ్యావేశిత చేతసాం మయ్యేవ మన ఆదత్వం మయి బుద్ధి నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఉత్తం న సంశయ అత చిత్తం సమాదాతుం న సర్క్రోసి మయి స్థిరం అభ్యాస సభ్య యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాస సభ్య సమక్రోసి మత్కర్మ పరమో భవ మదతమపి కర్మాణి పూర్వం సిద్ధిమవాప్యసి. జై శ్రీరామ్. గమగరి సమగ సరి సగరి రావణమాయి రామాయి ఇంటికి ఒకసారి అనికి చివరి చెయ్యాలి అని విని కొంటే అన్నది
బృందావనమాలి ఇంటికి ఒకసారి అలికి చెలరేగి చేయాలి అల్లరి ముగ్గురు తాగులు వేసిన దండుకేరా పిల్లలు కోరిన పిల్లలు నవ్వులు మాకు ఎంతో ఇష్టమేరా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చేయాలి సరి సరి కథలతో రాగం హాయిగా సాగాలి తీగలతో ఉదారే తనుముగ కలవాలి పట్టే బట్టి కొరగొట్టి పోరా సరసముఖారి తెలివితో పాడాలి యమునా కేతముగా ఎడనే కాకాలి చెట్టు మీద ఉన్న తీరందుకోరా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నా పేరు సూర్య సంహిత. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి బాల్యం గురించి మీతో కొన్ని వాక్యాలు పంచుకోబోతున్నాను. శ్రీకృష్ణుడి నుండి ఏమి నేర్చుకుందాం? యుగ యుగాల క్రితం ఉగ్రసేనుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 2 పిల్లలు, కంస అనే కొడుకు మరియు దేవకి అనే కూతురు. దేవకి మంచి స్వభావం గల వ్యక్తి, కానీ కంసునికి చెడు మనస్సు ఉంది. అతను పెద్దయ్యాక తన తండ్రిని సింహాసనం నుండి
నుండి తొలగించి చెరసాలలో పెట్టాడు. ఇంతలో అతని సోదరి దేవకి రాజు వసుదేవుడిని వివాహం చేసుకుంది. కంసుడు తన సోదరిని తన అత్తమామల ఇంటికి తీసుకువెళుతుండగా ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. నీ సోదరి యొక్క గర్భం నుండి 8వ కుమారుడు నిన్ను చంపడానికి జన్మించబోతున్నాడు. కంసుడు తన సోదరిని చంపి తన ప్రాణాలను కాపాడుకోవాలనుకున్నాడు. కానీ వసుదేవుడు తన భార్యను విడిచిపెట్టమని కంసుడిని వేడుకున్నాడు. వారి ప్రతి బిడ్డను అప్పగిస్తానని హామీ ఇచ్చారు. కంస శాంతించి ఆ జంటను కటకటాల వెనక్కి నెట్టాడు. కృష్ణుని జననం. కృష్ణుడు దేవకిని వసుదేవుడిని బంధించి తన సైనికులను ఆ గదికి కాపలాగా ఉంచమని ఆదేశించాడు. దేవకి బిడ్డకు జన్మనిచ్చిన ప్రతిసారి కంసుడు దంపతులను సందర్శించి వారి బిడ్డను తీసుకువెళ్ళాడు. పసిబిడ్డను గోడకు కొట్టి చంపేశాడు. దేవకి 7వసారి గర్భవతి అయినప్పుడు ఆ పిండాన్ని అద్భుతంగా బృందావనంలోని రోహిణి గర్భంలోకి మార్చారు. కంసునికి అది మృత జన్మ అని చెప్పబడింది. శ్రావణ మాసం అష్టమి తిథి అర్ధరాత్రి సమయంలో దేవకి మరియు వసుదేవుల 8వ బిడ్డ జన్మించాడు. ఈ ప్రత్యేకమైన రోజున ఇప్పుడు జన్మాష్టమిగా జరుపుకుంటున్నాం. నీతి: మీరు మాట ఇస్తే దానిని ఎటువంటి పరిస్థితులలో తప్పకూడదు. కృష్ణుడి గోకులం చేరుట. కృష్ణుడు జన్మించిన వెంటనే దేవకి మరియు వసుదేవుల గదిలో ఉన్న కాపలాదారులు గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయారు మరియు తాళాలు తెరుచుకున్నాయి. కృష్ణ బిడ్డను ఒక బుట్టలో ఉంచి వసుదేవుడు గోకులానికి బయలుదేరాడు. యమునా నది వద్దకు చేరుకోగానే కుండపోతుగా కురుస్తున్న వర్షానికి వరద ఉధృతంగా కనిపించింది. కానీ అతను కృష్ణుడి ప్రాణాలను కాపాడవలసి వచ్చింది. కాబట్టి తన ప్రాణానికి భయపడకుండా వసుదేవుడు నదిని దాటడానికి నడవడం ప్రారంభించాడు. అతని అడుగడుగునా నీరు తగ్గుతూ వస్తుంది మరియు విష్ణువు యొక్క సర్పరాజము ఆదిశేషుడు శిశువు కృష్ణుడిని వర్షం నుండి రక్షించాడు. కృష్ణుడు నందుడి ఇంటికి చేరుకోగా అతని భార్య యశోద ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నెమ్మదిగా అతను శిశువుని ఎత్తుకొని ఆమె స్థానంలో కృష్ణుడిని ఉంచాడు. ఆ తరువాత అతను శిశువుతో జైలుకు తిరిగి వచ్చాడు. దేవకి యొక్క 8వ సంతానం ఆడబిడ్డ కాదని, కంసుడు ఆడబిడ్డను విడిచిపెడతాడని దేవకి మరియు వసుదేవులు ఆశించారు. కానీ కంసుడు పట్టించుకోలేదు. అతను వారి చేతుల నుండి శిశువును లాక్కొని ఆమెను గోడకు విసిరాడు. అద్భుతంగా శిశువు దుర్గాదేవిగా రూపాంతరం చెందింది మరియు దేవకి యొక్క 8వ కుమారుడు జీవించి ఉన్నాడని, అతని కోసం త్వరలో వస్తాడని కంసుడికి తెలియజేసింది. నైతికత: సంకల్పం దృఢంగా ఉన్న చోట ఒక మార్గం తెరుచుకుంటుంది. కృష్ణుడు మరియు పూతన. కంసుడు కృష్ణుడిని చంపాలని తహతహలాడుతున్నాడు కాబట్టి అతను భయంకరమైన రాక్షసి పూతనను పిలిచాడు. అందమైన యువతి రూపాన్ని ధరించి 10 రోజుల్లో పుట్టిన పిల్లలందరినీ చంపమని చెప్పాడు. ఇది ప్రజల హృదయాలలో భయాన్ని కలిగించడానికి ఆమెకు అవకాశం ఇచ్చినందున పూతన వెంటనే అంగీకరించింది. పూతన కృష్ణుడి గ్రామంలోకి ప్రవేశించింది. యశోద నవజాత శిశువు గురించి అందరూ మాట్లాడుకోవడం విన్నప్పుడు ఆ రాక్షసత్వానికి ఆమె తొలగించాల్సిన బిడ్డ ఇది అని వెంటనే తెలుసుకుంది. యశోదను పర్యాదనంలో ఉండగా ఆమె విషం పూసిన తన చనుములపై కృష్ణుడికి పాలు పట్టేలా చేసింది. విషం అతనిని ఏమీ చేయలేదు, కానీ పూతన మాత్రం మరణించింది. నైతికత: ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని లేదా జంతువును ఎప్పుడూ బాధించవద్దు. భగవంతుడు మనల్ని చూస్తూ ఉంటాడు. జై శ్రీకృష్ణ. వెన్నపై కృష్ణుని ప్రేమ. కృష్ణుడు వెన్న తినడానికి ఇష్టపడేవాడు. అతను పెద్దయ్యాక కృష్ణ తన సొంత ఇంటి నుండి మరియు పొరుగు వారి నుండి వెన్న దొంగలించడం ప్రారంభించాడు. యశోద వెన్నను కృష్ణుడికి చేరుకోకుండా వేలాడదీసింది. మెల్లగా ఇతర గోపికలు కూడా యశోదాని అనుసరించారు. కన్నయ్య మరియు అతని స్నేహితులు అంత తేలిగ్గా వదులుకునేవారు కాదు. వారు దానికి పరిష్కారాన్ని కనుగొన్నారు. వారు వెన్న కోసం ఒక ఇంటి పైన దాడి చేసి ప్రతిసారి కృష్ణుడు తన స్నేహితులను మానవ నిశ్చయంగా
రూపొందించాడు. పైకి చేరి వెన్నకుండను పగలగొట్టి స్నేహితులకు పంచిపెట్టాడు. అందరూ ఆస్వాదించారు. గోపికలకు కోపం మరియు నిరాశ ఎదురైంది. నైతికత: సమస్య పైన కాకుండా పరిష్కారం పైన దృష్టి పెట్టండి. ఉల్లుకల బంధనం: కుబేరుని కుమారుల శాప విముక్తి. యశోద కృష్ణుడు చేష్టలకు విసిగిపోయి ఒకరోజు అతనిని రుబ్బురోలకి కట్టేసింది. తనను తాను విడిపించుకోవడానికి కృష్ణుడు తన ఇంటి పెరట్లో ఉన్న 2 చెట్ల మధ్యన పాకుతూ వెళ్ళాడు. తర్వాత చెట్ల మధ్యన రోలు ఇరుక్కపోయింది. దీనిని సద్వినియోగం చేసుకొని కృష్ణుడు తన శక్తంతా ఉపయోగించి తాడుని గట్టిగా లాగాడు. ఆ 2 చెట్లు కూలిపోయాయి మరియు 2 దేవతలు నల్ల కుబేర మరియు మణిగ్రీవుడు ఉద్భవించారు. కృష్ణుడు వారి శాపం నుండి వారిని విముక్తిని చేశారు. నైతికత: అద్భుతాలను నమ్మండి, అవి ఖచ్చితంగా జరుగుతాయి. కృష్ణ నోట్లో ఏమో ఉంది. ఒకసారి కృష్ణుడు మరియు బలరాముడు ఆడుకునేటప్పుడు నేను విష్ణువు యొక్క అవతారం, ఈ భూమి నా ఇల్లాలు అని నోట్లో ఒక పిడికెడు మట్టిని వేసుకున్నాడు. కన్నయ్య స్నేహితులు బలరాముడు అతని తల్లికి ఫిర్యాదు చేయగా యశోద అతని దగ్గరికి పరిగెత్తి నోరు విప్పమని అడిగింది. ప్రారంభంలో అతను నిరాకరించాడు. కానీ యశోద కృష్ణుడు చెవి మెలిపట్టి కోపగా చూడగా కృష్ణుడు నోరు తెరిచాడు. యశోద చూసింది మట్టి కాదు, మొత్తం విశ్వం. కృష్ణుడు వేషధారలో ఉన్న భగవంతుడని ఆమెకు అప్పుడే అర్థమైంది. కానీ మళ్ళీ అమ్మ ప్రేమకు దూరం అవుతానని అమ్మను మాయ చేశాడు. నైతికత: ఎల్లప్పుడూ మీ తల్లిదండ్రుల మాట వినండి. కృష్ణుడు కాళియామర్దనం: ప్రతిరోజు కృష్ణుడు తన ఆవులను నదికి మేతకు తీసుకొని వెళ్ళేవాడు. అకస్మాత్తుగా నది నుండి నీటి తాగే ఆవులు చనిపోవడం ప్రారంభించాయి. తన దివ్య శక్తితో 10 తలల పాము కాళ్యుడు తన విషంతో నీటిని విషపూరితం చేస్తున్నాడని కృష్ణుడు గ్రహించాడు. అతను కాళ్యుడిని ఎదుర్కొని ఆపమని కోరాడు. కానీ మొండి పాము నిరాకరించింది. కృష్ణుడు నదిలోకి దూకి కాళ్యుని తలపైన నృత్యం చేసి ఉద్భవించాడు. అప్పటికే గ్రామస్తులంతా తరలి వచ్చి కృష్ణ కోసం ఆందోళనకి దిగారు. పాము తన బరువుని ఇంకా భరించలేనంత వరకు ప్రభువు నెమ్మదిగా మరియు బరువుగా మారాడు. కాళుని భార్యలు కృష్ణుడిని అనుగ్రహించమని వేడుకున్నారు. వెంటనే వారి తిరిగి రాకుండా నది విడిచిపెట్టి వెళ్ళమని కృష్ణుడు వారిని తరిమి కొట్టాడు. నైతికత: యుద్ధం కంటే శాంతం ఉత్తమం. కృష్ణుడు మరియు బ్రహ్మదేవుడు. ఒకసారి బ్రహ్మదేవుడు కృష్ణుని శక్తిని పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే బృందావనానికి చెందిన పిల్లలను దూడలను బ్రహ్మలోకంలో దాచిపెట్టాడు. కృష్ణుడు బ్రహ్మ చేసిన పనికి అసంతృప్తి చెందాడు మరియు అతనికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అతను తన స్నేహితుల మరియు దూడలందరి రూపాలను ధరించి వారి ఇళ్లకు వెళ్ళాడు. తేడా కూడా ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. బృందావనంలో పరిస్థితిని తనఖీ చేయాలని బ్రహ్మ నిర్ణయించుకున్నప్పుడు అతను పిల్లలు మరియు దూడలందరినీ చూసి ఆశ్చర్యపోయాడు. బ్రహ్మదేవుడు వెంటనే తన తప్పును గ్రహించి కృష్ణుడిని క్షమించమని అడిగాడు. ఇందులోని నైతికత: మీరు పెంచుతున్న పుష్పాలను మాత్రమే మీరు కొయ్యాలి. కృష్ణుడే గోవిందుడు. బృందావన వాసులు వర్షపు దేవుడైన ఇంద్రుడిని పూజించడం ఒక ఆచారం. ఒకసారి పూజకు సన్నాహాలు జోరందుకున్నప్పుడు గ్రామస్తులు గోవర్ధనగిరిని పూజించమని కృష్ణుడు సూచించారు. వారు అంగీకరించారు. కొండకు పూజలు చేయడం ప్రారంభించారు. అది ఇంద్రుడికి చాలా కోపం తెలిపింది మరియు అతను తన వర్షపు మేఘాలతో
గ్రామంపై ఘోరు వర్షం కురిపించారు. రోజుల తరబడి వర్షపు జల్లులు రాళ్లలా కురిసింది. ప్రజలు ప్రతి ఒక్కరూ కృష్ణుని సహాయం కోరగా తన భక్తులు కష్టాలను చూడలేక భగవంతుడు తన చిటికెన వేలుతో గోవర్ధనగిరి ఎత్తాడు. కొండ కింద ఆశ్రయం పొందాలని గ్రామస్తులను కోరాడు. మరియు 7 రాత్రులు 7 పగళ్ళు అలా నవ్వుతూ నిలుచొని ఉన్నాడు. ఇంద్రుడి తన తప్పుని గ్రహించి కృష్ణుణ్ణి క్షమాపణ చెప్పాడు. ఇందులోని నైతికత: మీకు వీలైతే ఎల్లప్పుడూ అవసరమైన వారికి సహాయం చేయండి. బృందావనానికి మారడం. కృష్ణుడు ఒకసారి రాక్షసి పూతన మరియు తరువాత తృణవర్తనుడు ఎందరో అసురులు దాడి చేయడంతో కృష్ణుడు గ్రామ పెద్దలు మరియు నందుడు గోకులాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. తమకు భద్రత లేదని భావించి బృందావనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. గోకులంలో గ్రామస్తులందరూ గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న పదే దాడులు మరియు చెడు శకునాలతో జాగ్రత్తగా ఉన్నారు. అందువల్ల వారంతా గ్రామం మొత్తం విడిచిపెట్టి గోవర్ధన పర్వతం పక్కన ఉన్న చాలా దట్టమైన అడవి అయిన బృందావనంకు వెళ్ళాలని కృష్ణుడు సూచించారు. ఇది సురక్షితమైన ప్రదేశం. గ్రామస్తులందరూ ఈ సూచనకు అంగీకరించారు మరియు ఆ విధంగా గ్రామం మొత్తం బృందావనానికి నివాసనం చేరుకున్నారు. ఇందులోని నైతికత: బద్ధత మొదటి మరియు అన్నింటికంటే ముఖ్యమైనది. కృష్ణుడు కంసుణ్ణి చంపాడు. కంసుడు కృష్ణుణ్ణి చంపాలని ప్రయత్నించాడు, కానీ ఫలించలేదు. అందుకే మరో పథకం వేసుకున్నారు. తన సేవకుడి ద్వారా మధురలో జరిగే కుస్తీ పోటీలో కృష్ణుడు మరియు బలరాములను ఆహ్వానిస్తూ సందేశం పంపాడు. ఈ కార్యక్రమానికి ఇద్దరు హాజరయ్యేందుకు అంగీకరించారు. అక్కడికి చేరుకున్న తరువాత కంసుడు తన బలమైన మల్లయోధులతో 2 సోదరులను పంపి సవాలు చెప్పించాడు. కృష్ణుడు మరియు బలరాముడు సవాళ్లను స్వీకరించారు మరియు వారి ప్రత్యర్థులను సులభంగా ఓడించారు. కృష్ణుడు కంసుని బంధించాడు. కంసుడు సహనం కోల్పోయాడు మరియు ఇద్దరిని చంపమని తన సైనికులకు ఆదేశించాడు. ఇది విన్న కృష్ణుడు మామ కంసుని పైకి దూకి అతనికి కిరీటం తలపై నుండి పడగొట్టి మరియు అతని జుట్టు పట్టుకొని కుస్తీ బరిలోకి లాగాడు. తన బలాన్ని నిరూపించుకోవాలనే కోరికతో మేనమామ కంసుడు కృష్ణుడికి కుస్తీ పోటీకి సవాలు చేశాడు. కృష్ణుడు ఒక దెబ్బతో కంసుడిని చంపేశాడు. భగవంతుడు అతనికి జన్మనిచ్చిన తల్లిదండ్రులైన దేవకి మరియు వసుదేవులను విడిపించాడు మరియు ఉగ్రసేవుణ్ణి తిరిగి మధురకు రాజుగా ప్రకటించారు. ఇందులోని నైతికత: సత్యం మరియు మంచితనం ఎల్లప్పుడూ చివరికి గెలుస్తాయి. జై శ్రీరామ్. నా పేరు జయశ్రీ. నేను 3వ తరగతి చదువుతున్నాను. నా స్కూల్ పేరు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. గల్లు గల్లు నందెల మ్రోగగా అందాల కృష్ణయ్య రారా, నీ ముద్దు మోమైన చూపరారా, నా చిన్ని కన్నయ్య రారా, నా చిన్ని కన్నయ్య రారా. దేవకి నందన రాధా జీవన కేశవ హరే మాధవ, పంకజలోచన పూతన మర్దన కేశవ హరే మాధవ. వీణులకు విందుగా వేణువునే ఊదరా, అందాలే చిందగా తాండవము చెయ్యరా, కేశవ హరే మాధవ. కంస విమర్దన కాళియ నర్తన కేశవ హరే మాధవ. ఆశ్రితవచ్చలా పద్మాంధవ కేశవ హరే మాధవ. ఓంకారనాదములో ఓలలాడగా ఆనంద గీతిక
కలలో తేలియాడగా కేశవ హరే మాధవ పాండవ రక్షక పాప వినాశక కేశవ హరే మాధవ అభయ ప్రదాయక అజ్ఞాననాశక కేశవ హరే మాధవ గీతామృతమే చిందగా హృదయానందమే పొంగగా గీతామృతమే చిందగా హృదయానందమే పొంగగా కేశవ హరే మాధవ జై శ్రీరామ్. శర్వాణి మరి అంతవరకు డిక్లేర్ చేసింది, నువ్వు కూడా కొంచెం ముందుకు వచ్చేసి. ఓకే, వెరీ గుడ్. మన ఆస్తులు మన ఆవులే. ఆవులన్నీ ఆహారం కోసం నమ్ముకున్నవి ఆ పర్వతాన్నే. మనం కూడా అన్నిటినీ నమ్మేది ఆ పర్వతాన్నే. అందుకనే మనం ఆ పర్వతానికి పూజ చేయాలి, ఇంద్రదేవునికి కాదు. బృందావనంలో ఉన్న వారందరూ గమనించండి, మనం ఈ రోజు బాగున్నామంటే దానికి కారణం ఆ పర్వతమే. మీరే ఒకసారి చూడండి, ఆ పర్వతం గొప్పతనాన్ని గమనించండి. మన గ్రామానికి వెలుతురునిస్తుంది. మన ఆవులన్నీ ఆ గట్టినే తింటున్నాయి, మనకి రుచికరమైన పాలిస్తున్నాయి. అక్కడున్న చిన్న చిన్న కొలల వల్ల దాహం తీరుతుంది.
అక్కడున్న చెట్లలో నుంచి మనకు కావాల్సిన పళ్ళని కోసుకుంటున్నాం. ఆ చెట్లలో నుంచి తెచ్చుకునే చెక్కలతోనే కదా మనము ఇల్లు కట్టుకుంటున్నాం. మనం నమ్ముకునేది ఇంద్ర భగవాను కాదు, మనం నమ్ముకున్నది అదిగో ఆ పర్వతాన్నే. నువ్వెప్పుడు బాగుండాలి కృష్ణ. ఏమి గురుకుల వసల మూర్ఖత్వము! దేవతలకి అధిపతిని వజ్రాయుధారిని అయిన ఈ ఇంద్రుని కాదని ఆ నందనందనుడు చెప్పాడని ఆ కొండకు గోవర్ధనగిరి అని పేరు పెట్టి దాన్ని పూజిస్తున్నారు. నా శక్తి వీళ్లకు చూపవలసిన సమయం ఆసన్నమైనది. ఓ ఈ మేఘాలారా, ప్రళయ గర్జన భీకర బాణతో గోకులాన్ని ముంచెత్తండి. కృష్ణ 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 ఇప్పుడు మెల్లగా 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 వాళ్ళకు అందరికీ రావాలా. దీనికి ఒకటే కర్ర సార్. అక్కడ వాళ్ళ దగ్గరే ఉన్నాయి చూడండి కర్రలు, పట్టుకోండి ఒకటి. కానీ మేడం వాళ్ళు చేస్తున్నారు మేడం, కానీ ఆడ మా వాళ్ళను అయ్యా మెల్లగా లాగండి అయ్యా, పర్వతం మీకు ఆడ ఎత్తినట్టు ఉండాలి అన్నట్టు చెప్తుంటే నాకు వచ్చే కోపానికి ఏం చేయాలి నాకు అర్థం కాక తొక్కేసుకుంటాను సార్ నేను. పెట్టాలి బాగా కొట్టే రోజు చెప్పన్నా ఆడిపించే కదా. వాళ్ళకా ఏది కర్రనా? వాళ్ళంతా వాళ్ళ ఇష్టమా? ఏంది కొట్టేవాళ్ళు? అనౌన్స్మెంట్ చేయండి సార్. మామూలుగా పెద్దవాళ్ళు కాదని చెప్పండి.
జై శ్రీరామ్. అందరికి ఉట్టి కొట్టే కార్యక్రమానికి పిల్లలకు పెద్దలకు అందరికీ ఆహ్వానము. ఇప్పుడు చిన్న పిల్లలు మాత్రమే ఈ ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొంటారు. దయచేసి పెద్దలు పిల్లకించి ఆనందించాలని చెప్పి కోరుకుంటున్నాము. అందరికీ కలిసి ఒకటే కర్ర, ఆ కర్రతో పిల్లలు ప్రయత్నం చేస్తారు. దయచేసి అందరూ కూడా పిల్లలు ఉత్సాహపరచవలసి కోరుతున్నాం. పిల్లలందరూ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎవరున్నారో వాళ్ళు వచ్చి కర్ర తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి కొడతారు. తగిలినా తగలకపోయినా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ క్యూలో నిలబడుకోవాలి. క్యూ లైన్ లో వస్తూ ఉండాలి, దిగి కొడుతూ ఉండాలి, వెనక్కి వెళ్ళిపోతూ ఉండాలి. సరేనా? అలా అందరికి ఎన్ని ఛాన్సులు వస్తాయో మనకు తెలీదు. వస్తూ ఉంటాయి ఛాన్సులు. ఒక హాఫ్ అవర్ వరకు 20 minutes వరకు ఆడుకున్నాం, బాగుంటుంది. లేకపోతే ఒక 5 minutes అయిపో వెళ్ళిపోతుందా? 5 minutes వెళ్ళిపోతాం. పేరెంట్స్ ఇబ్బంది కాదంటే 20 minutes ఆడుకున్నాం. ఓకే 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 రెడీ? భార్గవ్ కరోనా ఒకటి అందరికి భార్గవ్ రేపల్లెవాడలో ఓపిక చెల్లెకి వెళ్ళే గోపాలుడిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ లేరు. అన్ని యూనిక్ కాదు. ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ భజన గీతాన్ని మన స్వర బ్రహ్మ ఎన్ కుమారస్వామి వారి సుమధుర గానంతో విందాం, ఇది పాడుకున్నాం, పాడి ఆశీర్వచనాలు పొందుదాం. DJ Krishna in the mix from Yellow. DJ Krishna. Exclusively mixed by DJ Krishna. DJ Krishna in the mix from exclusively mixed by DJ Krishna.
DJ Krishna in the mix. DJ Krishna in the mix. Exclusively mixed by DJ Krishna from Yellow Room. Exclusively mixed by DJ Krishna. DJ Krishna, send number it on 06288. भजनी नंद गोपाल हरे भजनी नंद गोपाल हरे भजनी नंद गोपाल हरे भजनी नंद गोपाल
Thank you.
Thank you.